వినాయక చవితి అంటేనే జోష్. చిన్న పెద్ద ఉత్సాహంగా చేసుకునే పండుగల్లో ఇది ముఖ్యమనే చెప్పాలి. ప్రారంభం రోజు తమ ప్రాంతాల్లో ఇష్టమైన సైజుల్లో గణనాథుని విగ్రహాలు ఏర్పాటు చేయటం, తర్వాత ఆ విగ్రహానికి ప్రతిరోజు పూజలు చేయటం, ఆఖరి రోజున నిమజ్జన కార్యక్రమం, అది వేడుకగా ఊరేగింపుగా నిమజ్జనం చేయటం. చిన్న పెద్ద తేడా లేకుండా డాన్సులు, తీర్మార్ శబ్దానికి చిన్నారుల నృత్యాలు, నిమజ్జనం వరకు ఓ రేంజ్లో సెలబ్రేషన్స్. ఇక్కడ వరకు ఓకే, కానీ మండపం నిర్మాణం నుంచి నిమజ్జనం వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. అవేంటో ఒకసారి చూద్దాం. వినాయక చవితి ఉత్సవాలు అనగానే పక్షం రోజులు ముందు నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంతా కలిసికట్టుగా జరుపుకునే పండుగ కావడంతో అందరిలో నూతన ఉత్సాహం ఉంటుంది. చిన్నారులైతే వినాయక చవితి వేడుకకు పట్టలేనంత ఉత్తేజాన్ని నింపుకుంటారు. ఇటు మండప నిర్వాహకులు, అటు పోలీసు, మున్సిపాలిటీ, జలమండలి, విద్యుత్ విభాగాల అధికారులంతా చవితికి ముందు నుంచే నిమజ్జనం వరకు ఏర్పాట్లలో తన్నమునకలవుతారు. ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడే నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మండపాలకు కర్రలు, ఇనుప పైపులు, రేకులను నాణ్యమైన వాటిని వినియోగించి పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా చేయటం ద్వారా గాలి దుమారం వచ్చినప్పుడు మండపానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. గణనాథుడి వద్ద దీపాలు వెలిగిస్తుండగా దృష్టిలో ఉంచుకొని దానికి దగ్గరగా అగ్నిని అంటుకునే స్వభావం కలిగిన వస్త్రాలు, పూలదండలు, అలంకరణ సామాగ్రి, పెట్రోల్, కిరోసిన్ వంటి వాటిని ఉంచకూడదు. దీంతో పాటు విద్యుత్ తీగల ముందు మండపాలను ఏర్పాటు చేయరాదనే నిబంధన ఉంది. నిమజ్జనానికి తరలించే సమయంలో గణనాథుని వాహనంలోకి ఎక్కించే క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉంటుంది. అందుకే అన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇక మండపాల నిర్వాహకులు ఎక్కువ మంది అధికారికంగా విద్యుత్ కనెక్షన్లు తీసుకోకుండా స్తంభాలకు వైర్లను వేలాడతీస్తూ ఉంటారు. విద్యుత్ ప్రమాదాలు జరిగేందుకు ఇక్కడే బీజం పడే అవకాశం ఉంది. వదులుగా ఉన్న వైర్లు గాలి వానకు కింది పడి విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఇలా కాకుండా అధికారిక కనెక్షన్ తీసుకోవడం ద్వారా విద్యుత్ అధికారులు అక్కడికి వచ్చి స్తంభం నుంచి కనెక్షన్ ఇస్తారు. ఇక ఏదైనా విద్యుత్ సమస్య తలెత్తినా కూడా వెంటనే వారు స్పందిస్తారు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరంభం నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ప్రమాదం జరగదని అధికారులు చెబుతున్నారు. వినాయక చవితి ఉత్సవాలలో నిర్వాహకులు భక్తి రసమైన పాటలను మాత్రమే పెట్టాలి. అలా కాకుండా సినిమా పాటలు పెట్టవద్దనేది అధికారుల సూచన. ఎందుకంటే విగ్రహం వద్ద పవిత్రత దెబ్బతినటంతో పాటు ఉత్సవాలు కొనసాగిస్తున్నన్ని రోజులు నిర్వాహకులు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటే పండుగ బాగా జరుపుకోవచ్చని, నియమాలను పాటిస్తూ చాలా వరకు సమస్యలు ఉండవనేది అధికారులతో పాటు పూజారుల మాట. ప్రమాదాలు జరిగాక బాధపడే కన్నా ముందుగానే అధికారులు ఇచ్చే సూచనలు స్వీకరిస్తే ప్రమాదాలు తగ్గటం సహా పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సో పండుగ ఎంత ఆనందంగా చేసుకుంటామో అంత జాగ్రత్తలు కూడా పాటిస్తే ప్రతి ఏటా పండగేనని అధికారులు సూచిస్తున్నారు.